హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మేము ఫ్యామిలీ అంతా కలిసి ఒక డే అవుట్ ప్లాన్ చేసుకున్నాము రిసార్ట్లో. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఆరెంజ్తో స్టార్ట్ చేసాం డేని. చాలా పుల్లగా ఉంది. ఇక్కడ నుండి మేము నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము చీర్యాలలో. చాలా ఫేమస్ అంట, నాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్తాను. చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్ అంతా. ఇక్కడ మా సిరి తిన బర్త్డేకి మేము అందరం రిసార్ట్కి డే అవుట్ ప్లాన్ చేసుకున్నాము. ఇవాళ సెకండ్ బర్త్డే దాన్ని. టాటాయిస్ ఉందత్తే అత్త దా 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 అత్త అని అరుచుకుంటూ చూపిస్తుంది. అది ప్రతిదీ అంటారు దానికి, పురుగు ప్రతిదీ. సో పురుగు కాదు బెట, టాటాయిస్ అని చెప్తున్నా దానికి. టెంపుల్ దగ్గర ఇలా ప్లెజెంట్గా ఉంది వెదర్. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా బాగుండే వెదర్ అంతా. దెన్ ఇక్కడ నుండి రిసార్ట్ చాలా దగ్గర, 30 minutesలో వెళ్ళిపోయాము మేము అరణ్య రిసార్ట్కి. ఇక్కడ ఏమేమి చేసామో మీకు చూపిస్తాం. ఫస్ట్ అయితే మాకు ఇలా డే అవుట్ ట్యాగ్స్ కట్టాడు. ఇదంతా అవుట్ సైడ్ ద రిసార్ట్ ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంది మొత్తం. ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అనుకుంటా ఇది. మాకు వెల్కమ్ డ్రింక్ వాటర్ మెలన్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి కొద్ది లోపలికి వస్తే ఇలా రూమ్స్, కాటేజెస్ ఉన్నాయి. పక్కనే ప్లే ఏరియా ఉంది పిల్లలకి. మాకు ఈ కాటేజెస్లలో ఏ కాటేజ్ ఇచ్చారో చూద్దాం. ఇది మాకు ఇచ్చిన కాటేజ్. ఇలా ప్రైవేట్ గా ఉంది ఎంట్రీ మాత్రం దీనికి. ఈ ఏరియా ఉంది కానీ దేనికి యూజే కాలేదు, ఇలా రాళ్ళు ఉండడం వల్ల. ఇది మా రూమ్, చిన్నదే కానీ బాగుంది, క్లీన్ గా ఉంది. సో తర్వాత ఇందాక చూపించా కదా, వచ్చే దారిలో ప్లే ఏరియా ఉంది. అక్కడ ఫస్ట్ ఈమె అవన్నీ చూడంగానే ఉరుక్కుంటూ వెళ్ళిపోయింది. మాకు అక్కడ వెళ్ళాక వెల్కమ్ డ్రింక్, దాని తర్వాత డాడీ వాళ్ళ కోసం టీ కాఫీ తెప్పించాము. తర్వాత ఇంకా అందరం ఆటలో బిజీగా అయిపోయాము. మా మమ్మీ నేను ఉయ్యాల ఊపుతున్నాను. నాకు ఉయ్యాల ఊపుతుంటే పైకి చూడడం ఏదో ఇష్టం, ఎగ్జైట్మెంట్ ఉండే, కానీ పైకి చూసి మాత్రం ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి. లంచ్కి అయితే ఎన్ని వెరైటీస్ పెట్టారో తెలుసా. తిని తిని కడుపు నొప్పి లేసింది. నేనైతే 2 అయితే ఫోటో దిగలిగాను. తర్వాత స్విమ్మింగ్ పూల్కి వచ్చాము. నాకు ఆ వాటర్లో ఎంజాయ్ చేసా అనిపించింది. స్విమ్మింగ్ పూల్ నుండి వచ్చాక రూమ్ పక్కన ఇలా చిన్నగా స్పేస్ ఉంటే వచ్చి కూర్చున్నాను. అందరూ కొద్ది రెస్ట్ తీసుకుంటుంటే. ఇది మా కాటేజ్. మా కాటేజ్ పక్కన నుంచి దారి ఉంది, వస్తే ఇలా డెక్ ఉంది. డెక్ నుంచి ఇది వ్యూ. మంచి గార్డెన్ ఫీల్ ఉంది, బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ ఫెన్స్ పక్కన డీర్ పార్క్ అంట. మాకైతే ఆ రోజు ఏం డీర్స్ కనిపించలేవు, మేబీ అవి ఎక్కడ ఉన్నాయో. ఇది ఏరియా మా కాటేజ్. నాకు చాలా బాగా నచ్చింది వెదర్ అక్కడ. ఎందుకో మంచి గాలి, మ్యూజిక్ బాగుండే. చాలా కొద్దిసేపు ఆ చల్ల గాలి, ఆ ఎండ, వెదర్లో స్పెండ్ చేసాను టైమ్. కొద్దిసేపు అక్కడే ఉండి రూమ్కి వెళ్ళిపోతుంటే నాకు ఈ క్రీపర్ నచ్చింది. వాల్కి నీట్గా బాగుంది యాక్చువల్లీ. సో ఇది వ్యూ అంతా రూమ్ బయట నుండి. ఈ డెస్క్ మీద ఇందాక నేను మీకు చూపించాను. ఈవినింగ్ మాకు టీ విత్ స్నాక్స్, పకోడీ లాగా ఏదో ఇచ్చారు, బాగుండే టీ. ఈ ఏరియా అంతా రెస్టారెంట్ అనమాట. రిసార్ట్లో ఏదో రెస్టారెంట్. ఈ లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్, రైట్ సైడ్ మేము లంచ్ చేసాం యాక్చువల్లీ అక్కడ. ఇదంతా రూమ్ బ్యాక్ సైడ్ లాగా. సో ఈవినింగ్ దాని బర్త్డే కాబట్టి, సెకండ్ బర్త్డే కేక్ కటింగ్ కోసం అక్కడే సెటప్ చేసాము. ఈ లేట్ అయిపోయింది కేక్ కటింగ్ స్టార్ట్ చేసేలోపు, చీకట్ అయిపోయింది. బట్ క్యూట్గా అయిపోయింది, దాని బర్త్డే అనొచ్చు. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. మంచిగా ఇలా లైట్స్ కట్టారు ఈ డెస్క్కి. ఇదంతా నేను ఇది ఒక్క ఏరియానే చూపిస్తున్నా అనుకోకండి, నేను వీడియో తీయలేకపోయాం.
స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు రిసార్ట్ అంట. నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందో ఒక్క లుక్ వేసుకోండి. కాటేజెస్ కదా, మార్నింగ్ చూస్తే ఎవరు లేనట్టు అనిపించింది కానీ ఇప్పుడు చూడండి అన్ని కాటేజెస్ ఫుల్ ఉన్నాయి. అసలు చాలా ఫేమస్ అంట ఈ అరణ్య రిసార్ట్. నాకైతే ఫుడ్ దగ్గర అయితే 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చండి. చాలా బాగుంది ఫుడ్. ఇది ఎంట్రన్స్ దగ్గర నేను మార్నింగ్ షూట్ చేయలేదని చెప్పి ఇప్పుడు తీసుకున్నాను ఒక క్లిప్. అక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఇది ఎంట్రన్స్. రైట్ సైడ్ ఆర్టిఫిషియల్ది ఒక వాటర్ ఫాల్ లా ఉండే. అంతే సింపుల్ చిన్నగానే ఉంది ఏరియా అనుకుంటున్నా. ఇవి ఫొటోస్ కొన్ని యాడ్ చేస్తున్నాను ఎండ్లో చూడండి. ఇది ఫ్యామిలీ పిక్, మా మదర్తో ఒక పిక్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.